మట్టి పురుగులో మనకే మన బిడ్డల మీద ఇంత మమకారం ఉంటే పరలోక తండ్రికి ఇంకెంత మమకారం ఉంటుందండి మన మీద. ఫస్ట్ పాయింట్ గుర్తించాలి, మనం పోటీలో ఉన్నాం, రణభూమిలో ఉన్నాం, పోరాటములో ఉన్నాం, గ్రౌండ్లో ఉన్నాం. మన గెలుపు నిరంతరం కాంక్షిస్తూ, గెలుపు తర్వాత మనకు సిద్ధపరిచిన బహుమానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలని మిగుల ఆశతో చూస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అందుకే పోరాడి జయించి పౌలు మహనీయుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుంది. దేవుడు ఆశించిన పోరాటం సలిపా తిమోతి. మేసం తిప్పాడో లేదో, దేవునికి స్తోత్రం. ఏమండి, శాలేమనేది మీసాలు నేను కాదు, పౌలు తిప్పాడు, నేనేం తిప్పుతాలే. ఎందుకంటే ఆయన పోరాడి గెలిచాడు కాబట్టి తిప్పాడు అనమాట. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. నా విశ్వాసాన్ని దెబ్బతీయటానికి శత్రువు నా మీద ఎన్ని రకాల దాడులు చేశాడో, ఫెయిల్ అయిపోయాడు. ఎన్ని రకాల కలతలు రావాలంటే అన్ని రకాల కలతలు నాకు రప్పించాడు. ఎన్ని రకాలుగా నన్ను శ్రమ పెట్టాలో అన్ని రకాలుగా శ్రమ పెట్టాడు. ఎన్ని రకాలుగా కృంగదీయాలో అన్ని రకాలుగా కృంగదీశాడు. ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించాడు. ఎన్ని రకాలుగా విసిగించాలో అన్ని రకాలుగా విసిగించాడు. వాడు ఎంత టార్చర్ చేసినా నా విశ్వాసాన్ని పోగొట్టుకోలా. నాకు ఆహారం అందకుండా చేశాడు. నిష్కారణంగా కొంతమంది మూర్ఖుల్ని ప్రేరేపించి నా మీద రాళ్ళు కొట్టించాడు, కొరడాలతో కొట్టించాడు, బెత్తాలతో కొట్టించాడు. నేను మార్గంలో పోతుంటే కొంతమంది దొంగల్ని నా మీద గుసిగొల్పి ఏమీ చేయకపోయినా నిర్దాక్షిణ్యంగా నన్ను పట్టుకొని కొట్టేటట్టు చేశాడు వాడు. ఇన్ని రకాల దాడులు శత్రువు చేస్తుంటే దేవుడు మౌనమయ్యాడు నా రియాక్షన్ కోసం. నేను తగ్గుతానా? ఒక్కసారంటే ఒక్కసారి కూడా నేను ఆయన మీద సనగలేదు, గొనగలేదు. ఈరోజు వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. నేడో రేపు వెళ్ళిపోతాను. నా కోసం నీతి కిరీటం ఉంది. ఒక మాట, స్టెఫన్ని రాళ్ళతో కొట్టారు, చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోయేటప్పుడు రాళ్ళ దెబ్బలు తగిలేటప్పుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు నిలిచి ఉండట నేను చూచుచున్నాను అన్నాడు. నిజమే, స్టెఫన్ ఇంకా కొన్ని నిమిషాలలో చనిపోబోతున్నాడు, నిద్రించబోతున్నాడు. ఆ స్టెఫను తన బిడ్డ, ఆ స్టెఫన్ వస్తున్నాడని ఆయన్ని స్వాగతించడానికి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్న యేసు లేచి నిలబడ్డాడు. రా నా కుమారుడా రా, ఇదిగో నీకోసమే లేచేదా. ఎందుకు గెలిచావు? నా వలె తండ్రి ఈ పాపము వీరి మీద మోపకమని వారిని క్షమించి నా బిడ్డవని రుజువు చేసుకున్నావు. దా, లేచి నిలబడ్డాడు. చూస్తేనా, చూడకపోతేనా? కఠినమైన శ్రమలు ఎన్నెన్నో చుట్టుముట్టినా నా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, ప్రభునామాన్ని దూషించలేదు, విమర్శించలేదు, నిందించలేదు, సనగలేదు, గొనగలేదు, నాకెందుకెలా అనలేదు. అగ్ని పరీక్షలను సైతం ఆనందంగా సహించాను. నాకుగాక ఇంకెవరికి ఇస్తాడు బహుమానం నాదే. భక్తుడు పాడాడు, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ. తర్వాత మాట, అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు, జయమే
ఇది మన జయ జీవితం కోసం ఆయన కాంక్షించడం ఏంటి? కాంక్ష అంటే కోరిక. జయించాలన్నది నా ఆశ, అదే నీ కోరిక కూడా. నిజమే. ఈ పోరాటంలో తరచుగా రకరకాల శోధనలు ఓడిపోతున్నాం, ఆకర్షణలకు లొంగిపోతున్నాం, బలహీనతలకు చిక్కిపోతున్నాం, దెబ్బతింటున్నాం. గెలిచి జయించిన ప్రతిసారేమో సంతోషంగా ఉన్నాడు, తేడాబడి జారి పడ్డప్పుడేమో బాధపడి మళ్ళా వెన్ను దట్టి ప్రోత్సహించి నిలబెడుతున్నాడు. ఏంటి? నా వల్ల కాదు ప్రభువా, నేను జయించలేకపోతున్నానయ్యా, ఆ శోధన మానుకోలేకపోతున్నానయ్యా, ఆ బలహీనత వదిలిపెట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదు ప్రభువా. లే, పిరిగి పందా, బుద్ధి లేదా? నా పేరు పెట్టుకున్న బుద్ధి లేదా నీకు? నా బిడ్డవని పిలిస్తే బుద్ధి లేదా? నువ్వు కాదు గెలిచేది, నేను గెలిపిస్తాను. నువ్వు నిలబడట్లా. నా ఆత్మచేత నీ గెలిపిస్తా. నువ్వు నిలబడు. కృంగిపోతావేంటి? సాతానికి లొంగుతావా? పోరాడవా? సరే, ఇప్పటికి 7 సార్లు పడ్డావు, 8వ నిలబడవా? జీవుల్ని చూడు, చిన్న చిన్న జీవులు తాము అనుకున్నది సాధించడానికి ఎంత పోరాడతాయో చూడు. నువ్వు ప్రయత్నం మానేస్తావా? శోధనలు వచ్చినాయని, పొరపాట్లు జరిగినాయని, బలహీనతలు వచ్చినాయని, తేడా పడ్డావని ఇంకా ఆంతుని కృంగిపోయి అక్కడే కూర్చుంటావా? బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా, శత్రువెంత తరిమిన గాని శ్రమల చేతనే నలిపిన గాని ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభు కార్యమాపేవా. అవునా? కృంగిపోయి, కుమిలిపోయి, కూలిపోయి, దిగజారిపోయి ఈ పోరాటం నా వల్ల కాదు, నేను జయించలేను, నేను సాధించలేను, నా వల్ల కాదని నీరసించిన ప్రతిసారి నీ ప్రక్కనే నిలిచి నిన్ను లేవనెత్తి వెన్నుతట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించి నీకు కృపనిస్తున్నవాడు ఆయన. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడేమో నిరంతరాయంగా మనకెళ్ళే చూస్తున్నాడు, మన మీదే దృష్టి కలిగి ఉన్నాడు. మనమేమో ఈ జీవన వ్యాపారంలో, జీవన పోరాటంలో తిప్పలు పడతా ఎప్పుడూ ఒకసారి ఆయనకి వెళ్ళి చూస్తున్నాం. ఆయన ఆశ ఏంటంటే, దానియేలులాగా నాకెళ్ళి కనిపెట్టుకోరా తల్లి, నేను నీకు చెప్తాను రా, నువ్వు ఎట్లా ఏది సాధించాలో. నానా, పౌల్లాగా నాతో సంబంధం ఏర్పరచుకో, నేను చెప్తా. అబ్రహాములాగా, నోవహులాగా, హనోకులాగా నాతో నడు, నా మీద దృష్టి పెట్టు, నేను నీ మీదే దృష్టి పెట్టున్నాను. నా మనసంతా నీ గెలుపు కోసమే నాన్న. నువ్వు జయించాలిరా, ఈ ఆకర్షణలను జయించాలి, ఈ ఆకర్షణలను జయించాలి, శత్రువును జయించాలి, ఈ శోధనలను జయించాలి, బలహీనతలను జయించాలి. నువ్వు నిలబడాలి సవాల్గా. దానికోసం నేను చేయదగ్గ సాయం అంతా నీకు చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెబుతున్నాను ఈ మాట. లేఖనమా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2 అధ్యాయాల్లో 7 సంఘాలకు లేఖలు రాస్తూ జయించిన వానికి ఏమేమి ఇస్తాను అని చెప్పాడు. చూసావా? ప్రకటన గ్రంథం 2:1, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగానే మొదలుపెట్టి కొన్ని విషయాలు చెప్పి, కొన్ని హెచ్చరికలు చేసి, కొన్ని దిద్దుబాట్లు చెప్పి, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఏం చేసేవాడికి ఏం జయించాలి? దేవుడు నీ జీవితంలో నీకు అనుమతించిన రకరకాల పోరాటాలు అయ్యేందో నీకే తెలుసు. ఎవరెవరు ఇప్పుడు దేంతో పోరాడుతున్నారో ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎవరెవరు ఏ బలహీనతలు కలిగి ఉన్నారో, ఎవరెవరు దేని విషయంలో ఫైటింగ్లు చేస్తున్నారో, ఎవరు పోరాటాలు వాళ్ళకి తెలుసు. నీకు అనుమతించబడేటువంటి పోరాటాలు రకరకాలు అనుమతించబడతాయి. ఏ తండ్రి అయినా
కొడుకు పోటీలోకి వెళ్తే కుస్తీ పోటీలోకి వెళ్తే ఏ తండ్రి అయినా ఏంటి మా అబ్బాయిని ఏంటి అలా పడేస్తున్నావు ఏంటి నువ్వు అసలు ఏంటి నువ్వు అని పోతాడా? అప్పచెప్పిందే తండ్రి. అలాగే నిన్ను అప్పచెప్పిందే దేవుడు. నువ్వు గందరగోళం అవుతుంటే ఆయనేం గందరగోళం కాడు, నీ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ శోధన వచ్చింది, అమ్మ మా బంగారు తల్లి రియాక్షన్ ఏందో చూద్దామని కనిపెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష వచ్చింది, మన ఆడి రియాక్షన్ ఏందో చూద్దామని సైలెంట్గా కనిపెడతాడు. నియమంలో నిలబడతాడా, నియమం తప్పుతాడా? ఎన్ని రకాలు నీ జీవితంలో నీకు అనుమతించబడ్డాయి, అవన్నీ నీకు రానిస్తాడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ నీకు రానివ్వాలి, వాటిల్లో నువ్వు గెలవాలి, జయం సాధించాలి. ఏ తండ్రి అయినా కొడుక్కి పరీక్షలు పెట్టినప్పుడు ఏంటి మా అబ్బాయి చేత ఏంటి ఇంత ప్రెజర్ చేపిస్తున్నారేంటి, ఇన్ని రాపిస్తున్నారేంటి, అసలు మా వాడిని నన్ను ఏ తండ్రి అని అంటాడా? అవసరమైతే ఫీజు కట్టొచ్చాడు. నేను రాయలేను అంటే ఊరుకోరా, నా పరువు దీవాకరా, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు, రాయరా, నీకు దండం పెడతా, ఎగతాళి చేస్తారా నన్ను అని పెద్ద అమౌంట్ ఫీజు కట్టొస్తాడు. ఎగ్జామ్ ఫీజు కట్టడో అంటే అర్థమైంది, పరీక్షల్లోకి బలవంతాన్ని ఎడతంది ఎవరు? మీకు దండం. సౌండ్ పెంచండి కొంచెం పెద్దగా. అది యేసు బాప్తీసం పొందిన తర్వాత ఆత్మచేత అరణ్యమును కొనిపోయి ఎక్కడ ఉంచబడ్డాడు? శోధకుని ఎదుట శోధింపబడుటకు నిలబెట్టబడ్డాడు. పరీక్ష కోసం. మనం అనుకుంటాం దేవుడు తప్పిస్తాడు, కాదు, నిలబెడతాడు. అవసరమైతే నీకు ఎగ్జామ్ ఫీజు ఆయనే కడతాడు. మా అమ్మాయి రాసిద్ది కాసుకోమని, మావాడు ఫైటరో, మావాడు పైల్వాన్, కాసుకో రాసుకో, మరి మావాడి ఫీజు కడుతున్నాను నేను అని కడతాడు. నువ్వు మరి ఆయన్ని గెలిపిస్తావు, బుష్ చేస్తావు, నీ ఇష్టం. గందరగోళం అయిపోడు, నువ్వు అయిపోతుంటావు. అప్పుడప్పుడు నాన్న గుర్తొస్తుంటాడు, దుర్మార్గుడు, నేను రాయనన్నాను, తీసుకొచ్చి నన్ను ఇందులో ఇరికిచ్చాడు, ఏం అర్థం కావట్లా, ఈ పేపర్లో ఏం క్వశ్చన్స్, ప్రశ్నలే అర్థమై సావట్లా, ఇంక నేను జవాబులే రాసేది. ప్రైజ్ ద లార్డ్. జీవితం ఇది. అవసరమైతే కొన్ని పరీక్షల్లోకి నిన్ను నెట్టేది ఆయనే. పరీక్షలు రాయలేక దిగజారిపోతే వెన్ను తట్టి నిలబెట్టేది ఆయనే. అవసరమైతే ఇక్కడ నీకు పరాక్రమం కలిగించడానికి కొన్ని మాటలు కూడా వాడతాడు. నువ్వు ఎవరు పెట్టావో తెలుసా? అసలు నా మార్కులు ఏమో తెలుసురా నీకు? ఎన్ని డాడీ? ఇదిగో ఫలానా ఎగ్జామ్లో ఇన్ని, ఫలానా ఎగ్జామ్ మొత్తం కొట్టారా, స్టేట్ ఫస్ట్ రా. ఏమనుకుంటున్నావు, ఎవరు పెట్టావురా, నువ్వు సిగ్గులేదురాను అంటాడు. వీడికి ఆవేశం వచ్చింది, నేను ఇంత పౌరుషం గలవాన్ని పెట్టింది కదా, పోయి రాయిపో. రాయాల్సిందేనంటావా? రాయకపోతే ఎట్రా, రుజువు కావద్దు, పో రాయిపో. ఏం పౌరుషమో ఏమో, అక్కడేమో రెచ్చగొట్టాడు, ఏడుకొస్తే ఏం అర్థం కావట్లేదు. ఏందో ఏం నన్ను ప్రేమిస్తున్నాడో పగబట్టాడో నాకేం అర్థం కావట్లేదు. ఆయనేమో కనిపెడతాడు, గెలుస్తావో ఓడిపోతావా. యుద్ధరంగంలోకి దించేది ఆయన్నే, నీ గెలుపు కోసం ఎదురు చూసేది ఆయన్నే. అయితే కాదు, భయపడద్దు. ఎన్ని ఎగ్జామ్స్ నీకు అనుమతించినా నిన్ను పాడు చేయటానికి కాదు, అత్యుత్తమ బహుమానము నీవు పొందటానికి, నీకు ఇవ్వడానికి. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు.
నమ్ము నేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. నమ్ము నేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. దేవునికి మహిమ.